మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ 2026 సంవత్సరంలో నా ప్రభు ఈ రీతిగానైనా 5వ మాసంలో నా ప్రభు స్తోత్రాలయ్యా. అయ్యా నైనా స్తోత్రాలయ్యా. చూస్తూ మహా అయ్యా నైనా జీవ మహా అయ్యా సభల్లో నా ప్రభుని స్తోత్రాలయ్యా. సంగమంతో చేరు నా ప్రభువ నిన్ను స్తుతించిన ప్రభుని స్తోత్రాలయ్యా. నీ సిలువ జెండాని నా ప్రభు నాటి ఉండగా నా ప్రభుని స్తోత్రాలయ్యా. ఈ ప్రజలనైనా నలుదిశల నుండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవాని స్తోత్రాలు తండ్రి. కావలసిందైనా ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి దేవాని స్తోత్రాలు, వందనాలు ప్రభువ. అనేక హృదయాల్లో నా ప్రభుని స్తోత్రాలు తండ్రి. మీరు తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువ. ఈ స్థలం అంతా నువ్వు పరిశుద్ధపరచండి దేవాని స్తోత్రాలు తండ్రి. ఈ స్థలానికి వస్తున్న ప్రతి వారికి నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి దేవాని స్తోత్రాలు తండ్రి. ఎటువంటి శోధనలు, కీడులు రాకుండా నా ప్రభు అని స్తోత్రాలు తండ్రి. క్రమంగా మర్యాదగా జరగటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువ. నలుదిశల నుండి నాయన ప్రజలకు నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందుకు మెత్త ఉదయకాల సమయంలో దేవాని స్తోత్రాలయ్యా. సంఘ బిడ్డలందరూ చేరి నా ప్రభు అని స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించుండగా నా ప్రభువ నీ నామం పేరట నా తండ్రి నేను అనేకులకు సువార్త వినిపించాలని నా ప్రభువ అయ్యా నైనా స్తోత్రాలు, వందనాలు ప్రభువ. మీ కృప నుంచి చుట్టుకునైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబాలు మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని కూడా మీరు వాడుకోండి ప్రభువ. అయ్యా పనికిరాని పాత్రలేని నాయనా అని స్తోత్రాలయ్యా. అయ్యా నైనా దూరంగా ఉంచుతా నా ప్రభువ. ప్రతి వారిని ఆయన పనికొచ్చే పాత్రలుగానైనా నీ పనిముట్లుగా మీరు వాడుకోని నా ప్రభువ. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆకర్షణ, ఆత్మీయ నడిపింపు ఈ స్థలం మంది ఉండి ఈ రోజు నాటబడిన ఈ శిలువ విజయోత్సవం క్రీస్తు కృప మహోత్సవాలకి అనేక మందిని ఆకర్షించి ఆయనే మహిమ పొంది తండ్రి అధ్యక్షత వహించి మనందరినీ ఆయన ఆత్మతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. बोलो यीशु राज के, बोलो यीशु राज के. यीशु रक्त में जयम, జయం అనండి. యేసు రక్తమే జయం, జయం. యేసు రక్తమే జయం అంటే యేసు రక్తమే జయం అనండి. ఏమైంది? యేసు రక్తమే జయం, యేసు రక్తముకే మహిమ కలుగును గాక, యేసు రక్తముకే మహిమ కలుగును గాక.